హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే నిన్న మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా, ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఈ వీడియో చెక్ చేసి ఈ వీడియోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఆ వీడియోలో కూడా మంచి సైకాలజీ అయితే చెప్పడం జరిగింది. వీలైతే ఒకసారి చెక్ చేయండి, మీకు మంచి నాలెడ్జ్ అయితే బిల్డ్ అయ్యింది. అలానే ఈ వీడియోలో మనకి ఏముంటాయి, మెయిన్గా ఈరోజు ఏం జరిగింది, రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది అనాలిసిస్ చేస్తామండి. దాంతోపాటు ఎంట్రీస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఎంట్రీస్ ఎలా తీసుకుంటున్నాం, లాజిక్ కూడా చెప్పడం జరుగుతుంది. వీడియోని అయితే లాస్ట్ దా చూడండి. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి. ఓకే, మన అనాలిసిస్ చేయడం పోదామండి. ఓకే, మనం నేనేం చెప్పుకున్నాం, మార్కెట్ కనుక ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ లోపల అయితే న్యూట్రల్ కింద వేసుకొని ఈ హై ఉంది చూసారా, ఇక్కడ హై ఫాల్ అయ్యే ముందు హై ఉంది కదా, ఇక్కడ ఫాస్ట్ ఫాల్ అయింది. ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నామండి. ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఇదిగోండి, ఇక్కడ సెల్ ఎంట్రీ వచ్చింది. నిజానికి వాళ్ళు చాలా మంచి ఎంట్రీలే వచ్చాయండి, సింపుల్గా ఉన్న ఎంట్రీలు, ఈజీగా ఎంట్రీస్ అయితే దొరికాయి. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ ఫాల్ అయిందా, ఈ మూవ్ వచ్చింది. లేదు, మనం ఇక్కడ ఒకవేళ దొరికితే ఇక్కడ బై సైడ్ కూడా దొరకవచ్చు అనుకున్నాం. 23,600 ఉంది కదా, ఈ లెవెల్ కొద్దిగా ఇంపార్టెంట్గా చూడండి. ఎందుకంటే ఇంత ఫాల్ని కూడా ఇక్కడ ఆపింది కదా, ప్రైస్ క్లోజింగ్ కూడా ఈ లెవెల్ దగ్గరలోనే ఉంది కాబట్టి అందుకని మనం ఈ జోన్ ఇంపార్టెంట్గా చూసామండి. హైలోకి వస్తే మనం సెల్ ఎంట్రీకి ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. లోలోకి వచ్చినప్పుడు పైకి వస్తుంటుంది, లోలో బై చేసుకోవచ్చు, హైలో సెల్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నామండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో చెక్ చేయండి. మ్యాక్సిమం మనం ఏం చెప్పుకున్నాం, సెల్ సైడ్ ఉండడానికి ప్లాన్ చేద్దాం, కాకపోతే లోలో కూడా బయింగ్ దొరికే అవకాశం ఉంది, హైలోకి వస్తున్నప్పుడు సెల్ చేసుకుందాం అని చెప్పుకున్నామండి. ఇక్కడ గమనించండి, చాలా క్లియర్గా వచ్చింది ఇవాళ. ఇదిగోండి, కరెక్ట్ జోన్లోకి వచ్చిందా, మార్కెట్ అప్ సైడ్ వచ్చింది చూడండి, కరెక్ట్ మార్కెట్ అప్ సైడ్ వచ్చి ఇదిగోండి హైలోకి వచ్చింది కదా. ఇదిగోండి, ఇది ఫస్ట్ హై, సెకండ్ హై, థర్డ్ హై, ఇది హై అని మనకు అర్థమైంది కదా. వాల్యూమ్స్ ద్వారా అర్థమైంది, లేదనుకున్న ప్రైస్ యాక్షన్ ద్వారా అయినా అర్థమైందండి మనకి. ఇక్కడ హై వచ్చిందని ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అండి, అలా అయినా తీసుకోవచ్చు, లేదా ఇక్కడ గమనించండి, ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనుకోండి, దీనిపైన మీరు స్టాప్ లాస్ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా, మనకి నెక్స్ట్ ఎక్కడ ఉంది, మార్కెట్ ఫాల్ అప్ సైడ్ వచ్చింది చూడండి. మళ్ళీ ఇక్కడ కూడా గమనించండి, ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఉంది చూడండి. ఈ బ్రేక్అవుట్లో మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, దీనిపైన మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి మార్కెట్ ఫాల్ అయిందా, మళ్ళీ ఇక్కడ గమనించండి, మళ్ళీ ఎంట్రీ వచ్చింది, మార్కెట్ ఫాల్ అయ్యి అప్ సైడ్ వెళ్తుంది చూడండి. మళ్ళీ ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, ఇక్కడ కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు, దీనిపైన మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ గమనించండి, మార్కెట్ సరే ఫాస్ట్ ఫాల్ అయింది, కరెక్ట్ మనం అనుకున్న జోన్లోనే అక్కడ రిజెక్షన్ వచ్చిందండి. ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, బై ఎంట్రీ అయితే ఇవ్వలేదు, కాకపోతే మార్కెట్ అయితే అప్ సైడ్ వచ్చి మళ్ళీ ఫాల్ అయిందండి. మ్యాక్సిమం కూడా మనకి సెల్ ఎంట్రీలు ఎక్కువ వచ్చాయండి, బై ఎంట్రీలు అయితే ఏం రాలేదు. ఒకవేళ బై ఎంట్రీ వచ్చి ఉంటే ఇక్కడ వచ్చి ఉంటుందండి, ఈ జోన్లో వచ్చి ఉంటుంది. మనకి బై ఎంట్రీ అయితే ఎక్కడ రాలేదండి, మనకి కరెక్ట్గా ఒక మంచి ప్యాటర్న్ కానీ మంచి కన్ఫర్మేషన్ కానీ ఏది ఇవ్వలేదు. మనకి ఎక్కడ వచ్చింది, మెయిన్గా ఇక్కడ ఒక్కటే వచ్చింది. నెక్స్ట్ ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు. ఒకవేళ వచ్చి ఉంటే ఇక్కడ వచ్చి ఉండొచ్చు, కానీ అక్కడ కరెక్ట్ లేదండి, రాలేదు. అక్కడ కూడా మంచి బుల్లిష్ మనకి క్రియేట్ అవ్వలేదు. ఇంత అగ్రెసివ్ ఉన్నప్పుడు పైకి వెళ్ళిపోద్దని మనం ఎలా అనుకుంటాం, ఖచ్చితంగా హై వెళ్ళి లో వస్తూ ఈ లోన్ రెస్పెక్ట్ చేసింది అనుకోండి ప్రైస్, అక్కడ మనం అప్ సైడ్ వెళ్ళిద్ది అనుకుంటాం. ఓకేనా, ఇంత అగ్రెసివ్లో ఒక క్యాండిల్తో పైకి వెళ్ళిపోయిద్దా, వెళ్ళదు కదా, మనం చాలాసార్లు చెప్పుకుందే అదే అనమాట సేమ్. ఓకే, మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం అంటే ఇదిగోండి, మార్కెట్ ఫాల్ అప్ సైడ్ వస్తుంది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవడం జరిగింది, దీనిపైన స్టాప్ లాస్ పెట్టాం. తర్వాత కూడా ఇక్కడ కూడా వచ్చింది ఎంట్రీ, ఇక్కడ కూడా తీసుకోవడం జరిగింది. మ్యాక్సిమం బై సైడ్ ఎంట్రీలు అయితే ఏం రాలేదు, మనకి బై సైడ్ వచ్చింది ఎక్కడ, ఇక్కడ ఒక్కటే వచ్చిందండి. మొత్తం కూడా సెల్ సైడ్ అనుకున్నాం. లో వచ్చి హై వస్తుంది, హైలో సెల్ చేసుకోవచ్చు, లోలో బై చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం అండి. మ్యాక్సిమం మనకి లోలో బయింగ్ ఏం రాలేదు మంచిగా, మొత్తం హైలో సెల్లింగ్ అయితే మంచిగా వచ్చాయి. ఇంత అగ్రెసివ్ ఉన్నప్పుడు మనం బై ఎట్లా చేస్తాం, డైరెక్ట్ ఒక పాయింట్ ఒక క్యాండిల్ వచ్చింది బై చేయం కదా, ఇంకొక కన్ఫర్మేషన్ కావాలి మనకి. అలాంటి కన్ఫర్మేషన్ ఏం రాలేదు కదా, అందుకని మనం సెల్ సైడ్ ఎంట్రీలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఇచ్చామండి. ఎందుకంటే ఇక్కడ అగ్రెసివ్ ఫాలింగ్ ఉన్నాయి చేశారా, అందుకని మెయిన్ అయితే అదే రీజన్. ఇంకా ఇవాళ అయితే చాలా సింపుల్గా ఉందండి మార్కెట్, సింపుల్గా ట్రెండ్ ఫామ్ అయింది చూడండి, లో హై లో హై లో, గమనించారా, సింపుల్ ట్రెండ్ అయితే ఫామ్ అయింది. ఓకే, మనం రేపు అనాలిసిస్ మూవ్ అవుదామండి. రేపు అనాలిసిస్ మూవ్ ఏం చేస్తాం, డైలీ చెక్ చేస్తాం కదా, డైలీ చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ గమనించండి, మార్కెట్ చూసారా, అగ్రెసివ్ అప్ సైడ్ వచ్చి ఒక చిన్న డోజీ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందండి. దీన్ని మనం ఏమంటాం, ఇది ఒక సింపుల్గా ఇది ఒక ఈవినింగ్ స్టార్ లా ఉంది కదా ప్యాటర్న్. అంటే ఈవినింగ్ స్టార్ మనకి ఏం చెప్తుంది, మార్కెట్ ఫాలో అవ్వచ్చు అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చింది, ఇండికేషన్ వచ్చింది మనకి, అంటే మార్కెట్ ఫాలో అయిద్దని ఇండికేషన్ ఇచ్చింది. మనం నిన్నే చెప్పుకున్నాం. ఓకే, ఇవాళ వచ్చింది మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది. మరి మార్కెట్ ఫాలో అయిపోయిద్దా, లేదండి, మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంది కదా. ఎందుకంటే ఇంత అగ్రెసివ్ అప్ సైడ్ ఉన్నప్పుడు మార్కెట్ ఫాలో అయిపోదు. ఓకేనా, మార్కెట్ ఇంత అగ్రెసివ్ ఉంది కాబట్టి మార్కెట్ లో వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ఈ జోన్ ఇంపార్టెంట్గా చూద్దామండి. 23,333 అనుకున్నాం, కానీ
నిజానికి మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా ఫాల్ ఈ జోన్ అని, ఈ జోన్ ఇక్కడ ఉందండి 23,100 దగ్గర 23,000 వేసుకోండి. ఇంకా ఆ రౌండ్ ఫిగర్లో మార్కెట్ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దాంతోపాటు మనం ఫిబొనాచి చేద్దాం. ఓకే, ఎక్కడి నుంచి మార్కెట్ పెరిగింది? ఇక్కడ నుంచి కదా, హై ఎంతవరకు వచ్చింది? ఇక్కడ. ఎక్కడుంది జోన్ చూడండి, ఇదిగోండి కరెక్ట్గా చూడండి. ఈ జోన్ అనుకుంటున్నాం కదా, ఈ జోన్లోనే ఫెబ్ కూడా ఉంది కాబట్టి మనం ఈ జోన్ కొంచెం ఇంపార్టెంట్గా చూస్తున్నాం. ఓకేనా? లేదు మార్కెట్ మధ్యలో కూడా అప్ సైడ్ వెళ్ళొచ్చండి. మధ్యలో మనకి రేపే వెళ్ళొచ్చు, చెప్పలేము. రేపే ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, మార్కెట్ అక్కడి నుంచి వెళ్తుంది. ఇక్కడ దాకా రావాలని రూల్ ఏం లేదు. ఇంత అగ్రెసివ్ ఉన్నప్పుడు ఇక్కడ దాకా వస్తుంది అనేది మనం చెప్పలేం. ప్రెజెంట్ ఈ లో దాకా వస్తుంది బై చేయటం అనేది కుదరదు, మధ్యలోనే వెళ్ళిపోవచ్చు ప్రైజ్. అది మనకి ఎలా ఇండికేట్ చేస్తుంది? క్యాండిల్స్తో ఇండికేట్ చేస్తుంది. అంటే రేపు జరిగే క్యాండిల్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. ఇప్పుడు జరిగిన దాని ప్రకారం అయితే మనకు సెల్లింగ్ అనిపిస్తుంది కాబట్టి మనం సెల్ సైడ్ ఉందాం. ఓకేనా? ఓకే, దాంతోపాటు ఇంకొక కన్ఫర్మేషన్ ఉందండి సెల్లింగ్కి. ఇక్కడ గమనించండి, వాల్యూమ్ కొద్దిగా లో అయింది, ఇవాళ జరిగింది. అంటే మార్కెట్ ఫాల్ అవుతుంది, వాల్యూమ్ రాలేదు. ప్రైస్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నారు, బయర్స్ బై చేస్తూనే ఉన్నారు కదా నిన్నటి దాకా. ఇవాళ ఎందుకు బై చేయలేదు? మరి అర్థమైందా? అంటే ఇవాళ ఎందుకు బై చేయట్లేదు? ప్రైస్ని లోకి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, అందుకని మనం మార్కెట్ అయితే ఫాలో అవ్వచ్చు అన్న వ్యూతోనే ఉందాం. ఏ లెవెల్ నుంచి ఫాలో అవ్వచ్చు, ఎక్కడ దాకా ఫాలో అవ్వచ్చు అనేది మనం 5 minutesలోకి వెళ్ళి అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ గమనించండి, మనం హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. హవర్లీ చార్ట్లో ఏం జరిగింది? మార్కెట్ ఇక్కడ ఫాలో అవుతూ వచ్చి ఇక్కడ కన్సల్టేషన్ జరిగిందా, లైట్గా అప్ సైడ్ వచ్చి కన్సల్టేషన్ జరిగి బ్రేక్అవుట్ అయిందండి. అక్కడ నుంచి మార్కెట్ చూసారా ఫాస్ట్గా అప్ సైడ్ వస్తూ వచ్చింది. నెక్స్ట్ ఏం జరిగింది చూడండి, ఫాస్ట్గా అప్ సైడ్ వచ్చి ఒక చిన్న కన్సల్టేషన్ బ్రేక్ అయ్యి మార్కెట్ అయితే ఫాలో అవుతుంది. ఇప్పుడు మనకి ఎక్కడ దాకా ఛాన్స్ ఉంది ఫాలో అవడానికి? ఇక్కడ దాకా ఉంది, 23,000 రేంజ్ దాకా మనకి ఛాన్స్ ఉంది. అక్కడ వరకు మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. అది ఎలా ఏంటి అనేది 5 minutesలో చూద్దామండి. ఇక్కడ గమనిస్తే మనకి సెల్లింగ్ బాగానే కనిపిస్తుందండి, మంచి ప్రెజరే కనిపిస్తుంది. కాదు లైట్ విక్కులు ఉన్నాయి కానీ అంత మనం ఎక్కువ సీరియస్గా అయితే తీసుకోవట్లేదు దాన్ని. ఫాల్ ఫాస్ట్గా ఉందండి. అంటే ఈ మూమెంట్ వల్ల ఈ విక్స్ అనేవి వస్తున్నాయి. దానికి మనం ఏం చేద్దామంటే కొంచెం గ్యాప్ అప్ అయింది అనుకోండి, కొద్దిగా అలర్ట్ అవుదాం హై గ్యాప్ అప్ జరిగితే. ఓకే, మార్కెట్ కనుక రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్ ఉంది కదా, ఇక్కడ గమనించండి ఒక చిన్న జోన్ చేసింది చూడండి. మార్కెట్ ఫాల్ హై వచ్చి ఫాల్ అయింది కదా, అంటే ఇక్కడ హై, ఈ పాయింట్ ఇక్కడ లో, ఈ పాయింట్ అంటే ఇవాళ క్లోజింగ్ ఉంది కదా లో, ఇక్కడ చిన్న స్వింగ్ ఉంది కదా, ఇక్కడ హై. ఈ జోన్ వరకు మనకి ఇంపార్టెంట్ అనమాట. కొంచెం మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ అయితే ఫాల్ రావచ్చండి. ఫాల్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎక్కడ వరకు ఉంది? ఇక్కడ వరకు ఉందండి, 23,333 ఉంది కదా, ఈ జోన్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ హై బ్రేక్ అయింది అనుకోండి, ఈ జోన్ పైన ఉంది అనుకోండి, ఈ జోన్ పైన ఉన్నా సరే మన హైలోకి వస్తుంటే సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ ఉంది కదా 23,600 ఉంది కదా లెవెల్, ఈ జోన్లోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు మనం. అంటే లో బ్రేక్ అయినా సెల్ చేయొచ్చు, హైకి వస్తున్నా సెల్ సైడ్ చేయొచ్చు మనం. ఎందుకు మనం సెల్ ఎంట్రీ చేయొచ్చు అంటే ఇక్కడ అగ్రెసివ్ ఫాల్ ఉందండి, బాగా ఫాల్ అయితే మంచిగానే వచ్చింది. ఫాల్ కొంచెం ఫాస్ట్గా ఉంది, ఇక్కడ కూడా గమనించండి. మొన్న కూడా ఇక్కడ ఫాల్ మంచిగానే ఉంది, ఇక్కడ ఫాల్ కూడా ఫాస్ట్గానే ఉంది. కాబట్టి అందుకని మనం ఏం చేద్దామంటే హైలో సెల్ చేయొచ్చు. ఈ జోన్లో, ఈ జోన్ వరకు మనం సెల్ సైడ్ ఉండొచ్చు. ఈ జోన్ బ్రేక్ అప్ సైడ్ వచ్చింది అనుకోండి, మనం అక్కడ ఆగుదాం, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, చెప్తా అది. లేదు మార్కెట్ కనుక లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ హై ఉంది చూడండి, మార్కెట్ ఫాల్ అయ్యి అప్ సైడ్ వచ్చింది కదా, ఫాల్ అయింది ఇక్కడ ఈ హై దాకా మనం సెల్ సైడే ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయితేనే మనం కొంచెం అలర్ట్ అవ్వాలండి. ఎందుకంటే మార్కెట్ గమనించండి, ఫాల్ అయింది, కన్సల్టేషన్ అయ్యి ఫాల్ అయింది మళ్ళీ. ఓకేనా? ఇప్పుడు అలాంటిది హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, ఈ లెవెల్ పైన ఓపెన్ అయింది అనుకోండి, 23,700 ఆ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి ప్రైస్, అంటే ఏం జరిగినట్టు ప్రైస్లో ఇప్పుడు వరకు ఉన్న సెల్లింగ్ ఉంది కదా, సెల్లింగ్ అంతా కూడా బయర్స్ బై చేసినట్టు కదా, సెల్లింగ్ ప్రెజర్ అంతా కూడా బయర్స్ తీసుకున్నట్టు. కాబట్టి మార్కెట్ ఏం జరిగింది, హై గ్యాప్ అప్ జరిగినప్పుడు లైట్ ఫాల్ వస్తుందండి. ఎందుకంటే ఇవాళ ఫాల్ అయింది కదా, ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది, లైట్కి ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. లోకి వస్తున్నప్పుడు ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? ఓన్లీ హై గ్యాప్ అప్ జరిగితేనే మనం బై సైడ్ ఆలోచిద్దాం, లైట్ గ్యాప్ అప్ అయినా సెల్ సైడ్ ఆలోచిద్దాం. న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయినా హై బ్రేక్ ఏ టైం జరిగిందని మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా? లేదు హై బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ ఉందండి మన మెయిన్ చెప్పుకున్నాం కదా ట్రెండ్ రివర్సల్ అవ్వాల్సిన జోన్స్ అని 23,870. అంటే నిన్నటి హై మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయ్యేదాకా మనం బై సైడ్ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కూడా సెల్లింగే కనిపించింది కదా మనకి, అందుకని మనం ఇక్కడ బై సైడ్ ఉన్నాం. లేదు ఇవాళ ఒక కన్సల్టేషన్ జరిగింది అనుకోండి, బ్రేక్అవుట్ అవ్వగానే మనం బై సైడ్ ఉండేవాళ్ళం, కానీ కన్సల్టేషన్ జరగలేదు కదా, ఫాల్ వచ్చింది. కాబట్టి మనం ఈ జోన్ బ్రేక్ అయితేనే బై సైడ్ ఉంటాం. ఈ జోన్ కింద ఉన్నంత వరకు కూడా మనం సెల్ సైడే ఆలోచిస్తాం, కింద ఉన్న సెల్ సైడే ఆలోచిస్తాం. లేదు మార్కెట్ కనుక లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకు కన్ఫర్మ్ అయినట్టే కదా, సెల్లింగ్ ప్రెజర్ మనకు కనిపిస్తుంది. ఇన్ని రోజులు ఎక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా? అవలేదండి, చెక్ చేసుకోవచ్చు మీరు. మ్యాక్సిమం లైట్ గ్యాప్ అప్ అయింది, న్యూట్రల్ ఓపెన్ అవుతూ వస్తుంది.
అలాంటిది రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సెల్లింగ్ అని మనకు కనిపిస్తుంది. దాంతోపాటు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సెల్లింగ్ ప్రెజర్ ఉన్నట్టే కదా. అందుకని మనం ఏం చేద్దాం అంటే హైలోకి వస్తుంటుంది ప్రైస్, అక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. లేదు లో బ్రేక్ అయినా సరే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఇవాళ వచ్చినాయి కదా ఇలా మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి వస్తూ ఉంటుంది. హైలో మనకి సెల్ ఎంట్రీలు దొరకవచ్చు అనమాట. అంటే ఇలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి హై వస్తూ ఉంటుంది. ఈ క్లోజింగ్ జోన్ ఉంటుంది కదా మనది, ఇక్కడ మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, సెల్ ఎంట్రీ దొరికితే ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. లేదా మనకి బై సైడ్ ప్లాన్ చేయాలంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి. 23,333 ఉంది కదా, ఇది కొంచెం ఇంపార్టెంట్ జోన్ మనకి. ఎందుకంటే అక్కడ ట్రెండ్ బాగా మంచిగా ఆగి ప్రైస్ బ్రేక్ అయింది, చిన్న ఫైట్ జరిగి బ్రేక్ అయింది కాబట్టి ఇంత అప్ ట్రెండ్లో ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇక్కడ బై ఎంట్రీ దొరకవచ్చు మనకి. ఎప్పుడు న్యూట్రల్ ఓపెన్ లో వచ్చినా ఈ జోన్లోకి, లేదు లైట్ గ్యాప్ డౌన్ లో వచ్చినా సరే ఇక్కడ మనకి బై ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఫైట్ జరిగింది అనుకోండి, ఎగ్జాంపుల్గా ఈ జోన్ దగ్గర మనకి ఫైట్ జరిగింది అనుకోండి, బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ ఫాల్ అవడానికి ఛాన్స్ ఉందండి. 23,100 దాకా ఛాన్స్ ఉంది. ఓకేనా, ఈ లెవెల్ ఒక్కటి ఇంపార్టెంట్ చూడండి. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, అంటే ఈ లెవెల్ కింద ఓపెన్ అయింది అనుకోండి, మనకు కన్ఫర్మ్ అయినట్టే కదా. ఇక్కడ ఏం జరిగింది అంటే మాక్సిమం హై గ్యాప్ డౌన్ జరిగితే డిస్కౌంట్లో దొరుకుతుంది, బై చేయడం స్టార్ట్ చేస్తారండి. లైట్గా అప్ సైడ్ వస్తుంటుంది, వచ్చాక ఈ జోన్ ఉంది కదా ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఈ హైలోకి వస్తున్నప్పుడు సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం, మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, మనకు ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది చెప్పండి. హైలోకి వస్తున్నా మనం సెల్లింగే చేస్తున్నాం, లోలోకి వస్తున్నా సెల్లింగే చేస్తాం. ఓన్లీ ఈ జోన్ దగ్గర మాత్రమే మనం బై సైడ్ ఆలోచిస్తున్నాం కదా. హైలో ఎక్కడ దొరుకుతున్నా మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. అంటే ఇదిగోండి ఇక్కడ ఫాల్ అయింది, ఇది లో అనుకోండి, ఇక్కడ బై చేయడం కంటే హై వస్తున్నప్పుడు సెల్ చేయడం బెటర్ అనమాట. ఇక్కడ లో అనుకోండి, ప్రైస్ అప్ సైడ్ వస్తుంది, ఇక్కడ సెల్ చేయడం బెటర్ హైలో. అలా లోలో బై చేసే కంటే హైలోకి వచ్చినప్పుడు సెల్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. అంటే మనకి డైలీ ప్రకారం కూడా సెల్లింగే చెప్తుంది, మార్కెట్ సెల్ సైడ్ ఉంటా అంటుంది కాబట్టి కొంచెం ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ వీడియో ఎక్కడ దాల్చారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది, లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.